కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే 2 లారీల సోయాబీన్ కొంటే అందులో 60 క్వింటాలను వాపస్ పంపించారు. నారాయణఖేడ్ లో అయినా రాష్ట్రంలో అయినా మక్కలు సోయాబీన్ పంట కొని నెల రోజులు అయిపోయింది. మక్కా సోయాబీన్ కు ఇప్పటిదాకా ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తారన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 48 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా రైతులకు చెల్లించలేదు. ముళ్ళకర్ర పట్టి పొడిచిన ఈ ప్రభుత్వానికి చలనం లేదు. రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కొనుగోలు చేయడం లేదు. కొండ పంటను కూడా వాపస్ పంపిస్తున్నారు. వెంటనే మక్కా సోయాబీన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణఖేడ్ లో పర్యటించిన హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల తరపున గలమెత్తారు. రాష్ట్రంలో మక్కా సోయాబీన్ పంటలను కొనుగోలు చేసి నెల రోజులైనా రైతులకు ₹1 కూడా చెల్లించలేదని ఘాటుగా విమర్శించారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ 48 రోజులు గడిచినా చెల్లింపులు లేక రైతులు కష్టాల్లో కూరుకున్నారని ఆరోపించారు. సోయాబీన్ లారీల నుంచి 60 క్వింటాలను వెనక్కి పంపడం రైతులపై అన్యాయానికి నిదర్శనమని హరీష్ మండిపడ్డారు. సగం రాష్ట్రం పంటల కోసం ఎదురు చూస్తుంది. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రైతు బంధు విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ ఆరోపించారు. 3 పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పుడు సాగు చేసిన భూమికే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అన్నారు. పత్తి, చెరుకు, ఆయిల్ ఫామ్, పండు తోటలు ఇలాంటి దీర్ఘకాల పంటలకు ఒక్కసారి రైతు బంధు ఇస్తారంటే దాని అర్థం రైతు ప్రయోజనాలను ఎగరవేయడమేనని ప్రశ్నించారు. ఇప్పటికీ యాసంగి బోనస్ విడుదల కాలేదని వెంటనే 150 కోట్ల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చీరల పంపిణీలో కూడా వివక్ష జరుగుతుందని, ఓట్లు ఉన్న వాళ్లకే చీరలు ఇస్తూ నారాయణఖేడ్ లో నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అని హరీష్ దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో పండుగకు ఇచ్చిన చీరలు మహిళలకు గౌరవం అయితే ఇప్పుడు ఇస్తున్నవి యూనిఫామ్ లాంటివి అంటూ విమర్శలు గుప్పించారు. సిర్గాపూర్ పోతే కంటి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు, 2 లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ 60 క్వింటాలు వాపసు పంపారు. కొన్నారు, సోయాబీన్ తీసుకుపోయినరు, 4 రోజుల తర్వాత వాపసు పంపించారు. అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి? ఏంది? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి? నారాయణఖేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది. ఈరోజు వరకు మక్క రైతుకు ₹1 రాలేదు. సోయాబీన్ రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నారు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు? 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా మక్కలకు సోయాబీన్కు చెల్లింపులు జరగడం లేదు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా, గుర్తించరా అని అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే కానీ, ముళ్ళు గట్టెబట్టి పొడిస్తే కానీ కదులుతలేదు ఈ ప్రభుత్వం. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఇటు మా సంగారెడ్డి జిల్లాలో కానీ సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు వెంటనే చర్య తీసుకోవాలని, తక్షణమే మక్క సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సిర్గాపూర్లో కొందరు రైతులు కలిశారు. పోయిన యాసంగిలో సన్నవడ్లు అమ్మినాం సార్, ఇంకా బోనస్ రాలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకి ఇస్తావా, పంటకి ఇస్తావా? 2 సార్లు రైతు బంధు ఇచ్చినావు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు, ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఇస్తావా, ఇవ్వవా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? రైతులు అడుగుతున్నారు సార్, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు.